నా వయసు 16 సంవత్సరాలు. నా వయసు 16 సంవత్సరాలు. ఆకు రాలిపోయింది కదా, ఆకు రాలేదు. 16 సంవత్సరాలు. 60 దగ్గరగా ఉండి 16 అంటే తప్పు కదా మరి. నేను మహేష్ బాబులా ఉంటాను. నెక్స్ట్ వ్యతిరేక పదాలు ఒక్కొక్కరు వ్యతిరేక పదం చెప్పాలి. మీరు రైట్ అయితే రైట్ అయితే రావడం, తప్పు అయితే రాలిపోదు. ఒక్కొక్కరు చెప్తా చదివేయండి. అవును కాదు. అవునుకి వ్యతిరేక పదం కాదేనా? ఇందుకు చూడండి, కాదు. కరెక్టేనా? ఆకు రాలిందా? రాలేదు. రైట్. నెక్స్ట్ రైటేనా? రైట్. ఇష్టం కష్టం అన్నాడు. ఇష్టానికి ఏమవుతుంది? ఇష్టం. తప్పు చెప్తూ ఆకు రాలి. ఆగండి, అందరూ నేను ఒకరి తర్వాత ఛాన్స్ ఉన్నది, ఇంకా ఉన్నాయి. ఇష్టం అది. నెక్స్ట్ రైటేనా? ఆకు రాలిపోయి రైట్ తప్పు అయితే. నువ్వు చెప్పాం. ఇంకెవరు వస్తారు? లాస్ట్ ఎవరు? వాటమి. వెరీ గుడ్. రాలేదు, ఆకు రాలేదు. నెక్స్ట్ ఉత్తరం. ఎవరో ఒకటి ఉంచండి. దక్షిణం. రాలేదు. నెక్స్ట్ కష్టం. మరి రాలిపోయింది కాబట్టి ఆకు రాలిపోయింది, తప్పు వచ్చింది. కీర్తి ఉన్నారు, ఇంకొక లాస్ట్ పదం కీర్తి. కీర్తి ఏది చెప్పు, ఏదో కీర్తి. అసంకీర్తి తప్పు. కీర్తికి ఎంతో చూద్దాం. మీరు కానీ క్లాసులో అబద్ధాలైనా ఏదైనా చేసిందో నేను ఈ చెట్టు ఉపయోగిస్తాను క్లాసులో. ఈరోజు పాఠం పేరు ఏం చెప్పాను? మంచి బహుమతి. చిత్రం కనపడుతుంది మీకు ఇక్కడ? చిత్రంలో ఏం కనపడుతుంది? పిల్లలందరూ ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు అక్కడ? పుట్టినరోజు శుభాకాంక్షలు జరుగుతుంది. దీంట్లో ఎవరి పుట్టినరోజులో కనిపిస్తుంది మీకు? ఈ అమ్మాయి, ఈ అబ్బాయి పుట్టినరోజు. తర్వాత ఇతను ఏం చేస్తున్నాడు? బహుమతి. గాంధీజీకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని చెప్పేవారు. అంతెందుకు, భగత్ సింగ్ను గురి తీసే ముందు ఆయన కోరిన కోరిక ఏమిటో తెలుసా? బియ్యం అన్నాడు. ఏమి కోరాడు మామయ్య? తనను గురి తీసే ముందు తనకి ఇష్టమైన లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని అడిగాడు. ఆ పుస్తకం పూర్తిగా చదివాక ఉరికమ్మ ఎక్కాడు. పుస్తకం చదవడం అంటే ఆయనకి అంత పిచ్చి. ఇప్పుడు నేను చదివి అర్థం చెప్తాను, తర్వాత ఒకరు చదివి. ఆ రోజు బియ్యాన్ సంయుక్త పదం అంటే ఏంటి? సంయుక్త పదం అంటారు. ఈ అమ్మాయి ఏమన్నదంటే నిన్న సెలవు దొరికేది మధ్యాహ్నం అదే చెరువు పట్టుకెళ్ళి చేపలు పడదామని అన్నాను. ఈ అమ్మాయి అన్నది మీతోటి. అప్పుడు నేను ఏమన్నా క్లాస్ ఉన్నది, క్లాస్కి వచ్చేసి ఇక్కడ చేపలు పట్టుకొస్తానని చెప్పాను. మీరు ఏం చెప్తారంటే ఒక్కొక్కరు ఒక చేప పడుతుంది. అర్థమైందా? ఒక్కొక్కరు ఒక చేప పట్టి ఛాన్స్. పట్టిన తర్వాత అదే ద్విత్వాక్షర పదాల కొట్టు ఒకటి, సంయుక్తాక్షర పదాల కొట్టు ఒకటి పెట్టినాను. ఎవరికి వచ్చిందో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ పదం చదివి ఏ బొట్లు వేయాలో ఆ బొట్లు వేయాలి. అర్థమైందా? ఈ బొట్లు 2 4 కదా. అమ్మాయికి ఒక బొట్టాను, నెక్స్ట్ ఇంకొక అమ్మాయికి ఒక బొట్టు వేసిందాను. ఆట 4 ఉంటుంది. వెళ్ళిపోయి కూర్చో. అప్పుడు నేను
పిలుస్తాను, ఒక్కొక్కరు వచ్చి చెప్తారు. వచ్చి అమ్మా చేప పట్టుకో, తీసుకో చేప. ఇంకొకరు రండి, లైన్లో ఉంటారు త్వరగా. అమ్మాయి అడిగించారు మరి ఇవ్వాలి అమ్మాయి. ఈ చేపలు అయితే ఏంటో నాకు తెలియదు అన్న కాబట్టి నేను చూసుకుంటాను. ఏం చేపలు నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు చేపలు. ఒకటే పట్టాలి, రెండు చేపలు కావాలంటే ఒకటే చేపలు రెండు కావాలి నీకు. రెండు చేపలు కావాలి, మిగిలిన వాళ్ళు మాత్రం రెండు ఇవ్వాలి. ఒకటే చేపలు, అర్థమైందా? నెక్స్ట్ రెడీగా ఉంటారు మీరు. ఇంకెవరన్నా అక్కడ ఆ పేరెంట్ చూసుకుని ఉంచుకోవాలి మీరు. నెక్స్ట్ ఇంకొకరు రావాలి, రండి మరి త్వరగా. ఇంకా పదం ఏంటో తెలుసు కదా, చూసుకున్నారా అందరూ? పదం చేయరు, పదం సైన్స్ పదం చూసుకున్నారా? ఒక్కొక్కరు రెండు వచ్చి ఒకరి తర్వాత ఒకరు రెడీగా ఉండాలి. పేరు చదివి అలర్జీ పెట్టు. ఏంటో పదం చదువు. విప్లవం ఏ పదం? చెప్పారు ఏ పదం? రెండు చేపలు వచ్చినాయి నీకు. ఇంకొక ఎందులో తెచ్చారు, తెచ్చారు చాకింద చావుతున్నారు. ఎందులో వస్తుంది? అందరు వెరీ గుడ్. ఏమున్నది ఇక్కడ? ఫైనాన్స్ ఏంటి? వాహనం బాగుంది. ఎందులో వస్తుంది? మీకు తెలుగు పట్టుకెళ్ళగానే సాయంత్రం వండించుకోవాలి. పొద్దున్న మాత్రం తేకే. చేతికి సైకిల్ వేసి లాక్కుపోవడానికి నేను నీ పెంపుడు సునకాన్ని కాదురా, పక్కా సింహాన్ని, గొప్ప దేశభక్తుడైన కిషన్ సింగ్ పుత్ర రత్నాన్ని, పంజాబ్ గడ్డపై అవతరించిన అపురూప స్వేచ్ఛా కిరణాన్ని, తెల్లదొరల గుండెల్లో గూడు పుట్టించిన మహా అస్త్రాన్ని, పుట్టుకతోనే భయం అంటే ఎరుగని భగత్ సింగ్ ని. దగ్గరకు రాకు, మాడి మసైపోతావు. ఏమిట్రా క్షమాపణ కోరాలా? ఎందుకు కోరాలరా క్షమాపణ? మీ వాళ్ళు ఇంగిలి మెతుకులు కాసుకోడేవాడు క్షమాపణ చెప్పుకుంటాడు. నాలాంటి వాడు చీమునెత్తులు ఉన్నవాడు, దేశం కోసం అంకితమైన వాడు అలాంటి పని చేయడు. ఏమిటి? నేను విప్లవకారున్నా? దౌర్జన్యవాదినా? ఎస్, నేను విప్లవకారుణ్ణి. భరతమాత బానిసంఖ్యలు పెంచడానికి ప్రయత్నించడం విప్లవం అయితే నేను విప్లవకారుణ్ణి. మా గాలి మేము పీల్చేందుకు, మా బాటలో మేము నడిచేందుకు విప్లవాల బాటలో పయనిస్తున్నాం, తిరుగుబాటు ప్రకటిస్తున్నాం. అటు చూడు, నన్ను బంధించినందుకు ఎన్ని వేల భారతీయ హృదయాలు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నాయి. ఇటు చూడు, నన్ను ఒక్కసారి కొనసాగి చేస్తే నిన్ను నీ ప్రభుత్వాన్ని అలమట్టం చేసేందుకు ఎన్నెన్ని గుండెలు కథం తొక్కుతున్నాయో. ఒక్కసారి చేతి సంఖ్యలు తెంచి చూడు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ రాజరికాన్ని, మీ మిలిటరీని నేల కూల్చి కుక్కను కొట్టినట్టు దేశం నుండి తరిమేస్తా. అన్యాయంతో నిండిన శ్వేత జాతి న్యాయస్థానం ముందు నన్ను నిలబెట్టారు ఎందుకురా? ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం.
ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. ఇవి అరుపులు కావురా, భరత జాతి జనుల గుండెల్లో నుంచి వచ్చిన ప్రళయకాలపు మెరుపులు, తెన్నిటి వాసాలు లెక్క పెట్టే మీ పాలిట మృత్యు గెంటికలు. ఏమన్నారు మిస్టర్ జస్టిస్? సాండర్స్ ను, డిఎస్పీ సాండర్స్ ను చంపడం నేరమా? ఆ ఇడియట్ సాండర్స్ గాడు మా లాలా లజపత్ రాయ్ నిండు ప్రాణాలను బలి కొనడం నేరం కాదా? నేను పార్లమెంట్ పై బాంబులు వేసుకోవడం అరాచకమా? ఆ డెవిల్ దయ్యర్ గాడు జలియన్ వాలాబాగ్ లో వందలాది మంది వీరులను చంపడం అదేమైనా పుణ్యకార్యమా? ఏమిటి జస్టిస్ నాకు ఊరి శిక్ష విధిస్తున్నారా? ఊరి శిక్షకు భయపడే గుండెలు కావు ఈ భగత్ సింగ్. నా తల్లి చావు బతుకులో ఉన్నదని ఆమె వద్దకు వెళ్ళి సేవ చేద్దామని వెళ్తే, నా తల్లి ఇప్పుడు చేయాల్సిన నా సేవ కాదురా, ఇప్పుడు తొడవాల్సిన నా కన్నీళ్లు కాదురా, ఎందరో భారతీయులు బానిసత్వంలో మగ్గుతున్నారు, వారందరికీ సేవ చేయి, వారి కన్నీళ్లు తుడిచి భరతమాత బానిసంకులు తెంచరా అని పంపిందిరా నా కన్న తల్లి. అదిరా నా భారతదేశం గొప్పతనం. నాకు ఉరి శిక్ష వేసినందుకు బాధ లేదు జస్టిస్. అయితే ఉరి శిక్ష వేసిన తర్వాత నీ ఉరికమ్మ ఎక్కే ముందుకు నాకు ఒకటే ఒక కోరిక, ఆ కోరికను తీర్చండి. నాకు దయచేసి ఉరి శిక్ష విధించకండి, ఉరి వేయకండి. ఉరి వేస్తే నేను గాలిలో వేలాడుతూ చనిపోతాను. ఆ సమయంలో నేను భరతమాత ఒడిలో చనిపోయిన ఆనందం నాకు ఉండదు. అదే నన్ను తుపాకీతో కాల్చి చంపితే గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంటే, నాలో ప్రతి రక్త పొట్టు భరతమాత పాదాలపై పడుతుంటే, చివరిగా భరతమాత ఒడిలో చనిపోయి నా అమ్మ ఒడిలో చనిపోయినంత ఆనందం కలుగుతుంది. నాకు ఈ అవకాశం ఇప్పించిన జస్టిస్. ఏమిటి జస్టిస్? నాకు ఈ అవకాశం ఇవ్వరా? ఉరికమ్మ ఎక్కే వ్యక్తికి ఆఖరి కోరిక కూడా తీర్చని మీ న్యాయస్థానాలు మంటలో తగలెట్టండి. ఎందుకు? అయితే ఉరి శిక్ష విధించే ముందు మీరు నాకు కోరిక తీర్చలేదు, కనీసం కొంత సమయం ఇవ్వండి జస్టిస్. నాకు ఇష్టమైన పుస్తకం చదువుకునే అవకాశం ఇవ్వండి. ఓం భరతమాత జనులారా, మనిషిగా పుట్టింది బానిసత్వంలో బతకడానికి కాదు. మీరు కాకుల్లా కాకిలా బతికే కంటే కోకిల్లా చావడం మేలని తెలుసుకోండి. కరమలనే కత్తులుగా మార్చుకుని యుద్ధ రంగాన్ని కోకొలంలో వెళ్ళండి. మీరు చెరసాల పాలైనా, ఎన్ని గుండెలు తుపాకీ గుండెలకు బలైపోయినా, ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయినా, ఈ బ్రిటిష్ వాళ్ళను కుక్కను తరిగినట్టు గాలిలో కలిసిపోయిన ఈ బ్రిటిష్ వాళ్ళను కుక్కను తరిగినట్టు ఈ దేశం నుండి తరిమేయండి. జీనా హై తో మరనా సీకో, కదం కదం పర్ లడనా సీకో. జీనా హై తో మరనా సీకో, కదం కదం పర్ లడనా సీకో. జై భరతమాత. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి.